భారత దౌత్య కార్యాలయంలో పాక్ గూఢచారి మేరట్లో అరెస్టు. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం పాక్ గూఢచార్యానికి లక్ష్యంగా మారింది. ఏకంగా అక్కడ తన వేగును నియమించుకుంది. అంటే వేగును అంటే ఏంటంటే గూఢచారిని. ఇప్పుడు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి లంగలను దొంగలను ఎదిరించాలంటే భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ రావాలి. అత్యధిక మెజార్టీ స్థానాలు ఎప్పుడైతే 400 క్రాస్ అవుతాయో భారతీయ జనతా పార్టీ స్థానాలు అప్పుడే పాకిస్తాన్ అనేది మనకు ప్రపంచ మనంలో కనబడది. పాకిస్తాన్ అనేది ప్రపంచ మనంలోనే కనబడది. వీళ్ళు చేసే లంగ పనులు ఇట్లే ఉంటాయి. చూడండి, మనల్ని లక్ష్యంగా చేసుకొని వీళ్ళు ఏం చేసిరంటే ఒక గూఢచారిని పెట్టిళ్ళు అక్కడ మాస్కోలో. ఇది మాస్కో భారత్ రష్యాకు సంబంధించిన న్యూస్. ఇది వ్యూహాత్మక సంబంధాలపై పాక్ నిఘా పెట్టింది. ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ తన గూఢచారిని నియమించింది. ఐఎస్ఐ తాజాగా అతడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మేరట్లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్ సివాల్గా గుర్తించింది. అతడు విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నాడు. భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ చొరబడ్డాడని రహస్య సమాచారం అందడంతో ఏటీఎస్ అప్రమత్తమైంది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని, ప్రతిగా డబ్బు తీసుకుంటున్నట్లు పసిగట్టింది. ఈ సమాచారం భారత్కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. సతేందర్ది హపూర్ జిల్లా షమహిద్దు యూన్పూర్గా గుర్తించారు. అతడు మాస్కోలోని కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పాక్ గూఢచర్య నెట్వర్క్లో అతడు కీలక వ్యక్తి అని అధికారులు చెబుతున్నారు. తన హోదాను అడ్డం పెట్టుకొని అతడు ముఖ్య పత్రాలను సంపాదించాడు. వీటిలో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి. ఈ క్రమంలో అతడు కొందరు భారత అధికారులకు లంచాలు కూడా ఆశ చూపాడు. ఈ సమాచారాన్ని పాక్లోని ఐఎస్ఐ ప్రతినిధులకు చేర్చాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాతే ఏటీఎస్ అధికారులు మేరట్లో విచారణకు పిలిపించారు. అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి తాను పాక్కు గూఢచార్యం చేస్తున్నట్లు అంగీకరించాడు. వీడు ఎవడో మన దాంట్లో జరుగుదామని చూసిండు. ఇక మనకు సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా లీక్ చేద్దామని మన దౌత్య కార్యాలయం ఉంటుంది కదా, అక్కడ ఎక్కడైతే దౌత్య కార్యాలయం మాస్కోలో ఉన్నదో భారత దౌత్య కార్యాలయంలో ఆడ పాక్ గూఢచారి ఉన్నాడు. వాని దొరకబట్టిల్లు మేరట్లో అరెస్ట్ చేసిర్రు. ఇక వానికి కుర్చీ మడతపెట్టి నూకుతారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ వాని పని అయిపోయినట్టే. ఇక వాడు అక్కర్రాడు మనిషి. ఓకే, కాబట్టి ప్రజలారా, పాకిస్తాన్తోని చైనాతోని మనకు ఎప్పటికైనా తలకాయ నొప్పే. ఈ రెండు కూడా ఈరోజు ఊకుంటానే అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ ఉన్నారని. ఎప్పుడైతే నరేంద్ర మోడీని పక్కకు జరుగుతాడో అప్పుడు మనం మీద పడదామని ఈ పాకిస్తాన్, చైనా చాలా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అది వాళ్ళతో కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారే నెక్స్ట్ మళ్ళీ ప్రధానమంత్రి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నంతసేపు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఒక్క ఎంటిగా కూడా ఇండియాది వీకది. మనం ఇలా ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలన్నీ కూడా మన సహాయాన్ని కోరుకుంటున్నాయి. మనకు సాయం చేయడానికి ఇష్టపడుతున్నాయి. మన సహాయాన్ని కోరుకుంటున్నాయి. మనకేమైనా ఆయుధాలు కావాలంటే కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మోదీ అనే వ్యక్తి ఒక మహానాయకుడు అయిండు. ప్రపంచంలోనే ద బెస్ట్ పిఎం ఎవరంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. దయచేసి ప్రజలారా ఇది గమనించి ఈ పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.